సంగారెడ్డి జిల్లా నాగిలగిద్ద మండల కేంద్రంలో తమకు సంబంధించిన పట్టా భూమిలో ఉన్న శ్మశాన వాటికలో మాత్రమే మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. కొందరు ఇళ్ల మధ్యలో ఖననాలు జరుపుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నా పేరు వెంకట్, లొంకె వెంకటు. మా విలేజ్ నాగలగిద్ద మండలం కూడా నాగలగిద్దనే. అయితే యాక్చువల్లీ ఇక్కడ మా ఇంటి ముందు ఖననాలు జరుగుతున్నాయని చెప్పేసి కొందరు వ్యక్తులు అంటున్నారు కదా. పర్సనల్గా రీసెంట్గా ఒక మా పెద్దమ్మ చనిపోయింది. అయితే ఇక్కడ ఖననం చేసినాం. అంటే ఖననం చేయడానికి ఇది మన ఓన్ పట్టా ల్యాండ్ భూమి. ఇది ఎవరిదో కాదు, కావాల్స్తే పట్టా ల్యాండ్ ఇది ఉంది. 5.5 గుంటలు మనకు ఓన్, ఇది మన గొల్లులదే. ఇది గొల్లుల శ్మశాన వాటికని. ఇది పూర్వం నుంచి ఉంది, ఇది ఇప్పటి నుంచి కాదు. మినిమము 500 సంవత్సరాల క్రితం నుంచి ఉంది ఇది మనకి. ఎందుకంటే అది మన పూర్వీకుల అంతా మన ఇంతకుముందు ల్యాండ్స్ అన్నీ దూరం ఉండే, 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ దూరము. కాబట్టి ఊరి దగ్గర కొనుక్కొని ఊరు మనకు అనుకూలంగా ఉన్నది కొనుక్కొని ఇక్కడ శ్మశానం అందరినీ ఈడే పెడుతురు. ఇది ఒక్కళ్ళది కాదు, ఇది 500 సంవత్సరం క్రితం. ఇది ఏదో ఒక పర్సనల్గా ఒక వ్యక్తిని ఇట్లా రోడ్డు మీద పాతి పెట్టిర్రు, ఒక టీచరు వాళ్ళది వీళ్ళని బదలం చేయడం అది తప్పు. యాక్చువల్గా చూస్తే ఇది సొంత ల్యాండ్, ఇది పట్టా ల్యాండ్. మీరు అదే ఇప్పుడు ఒక విధంగా మీరు చూడండి, ఈ రోడ్డు మీద పాతి పెడితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? పంచాయతీ సెక్రటరీలు కానీ ఎంఆర్ఓలు కానీ ఏం చేస్తారు చెప్పండి? అది మన పట్టా ల్యాండ్ కాబట్టి వాళ్ళకి తెలుసు, కాబట్టి వాళ్ళు ఏమన్నట్లేదు. ఇవి ఇల్లులు ముందుకు వస్తే ఇప్పుడు శ్మశానాల దగ్గరికి ఇల్లులు వస్తాయి, ఇల్లు దగ్గర శ్మశానం వస్తాయి. యాక్చువల్గా శ్మశానం ఆడనే ఉంటుంది. ఇల్లు కబ్జా చేసుకుంటూ రోడ్డు మీద కబ్జా చేసి ఇల్లు కట్టేసి ఈరోజు అధికారులు తప్పుదో పట్టడం అది తప్పు. అదే ఇప్పుడు హైడ్రాలాగా ఇల్లులు కూల్చివేయండి, వాళ్ళ దగ్గర ఏమైనా పట్టా ఉంటే అది ఒప్పుకుంటాం మేము. ఇప్పుడు ఆ ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు తాలూకు ఏమైనా పేపర్ తీసుకోమని, ఆ పేపర్ది వాళ్ళు నిజాయితీగా ఉంటే మేము అది శ్మశానం అటు నుంచి ఇంకా వెనుకకు జరుగుతుందేమో. కానీ శ్మశానం దగ్గరికి వీళ్ళు వచ్చారు, శ్మశానం వీళ్ళ దగ్గరికి రాలేదు. ఇప్పుడు ఇది తీసేయాలి ఎందుకు? 2018 చట్టం ప్రకారం ఏమున్నది? శ్మశానం అనేది గ్రామానికి 20 మీటర్ల అవతల ఉండాలి. 20 మీటర్ల అవతలనే ఉంది అది. ఆ ఇల్లులు ముందుకు వస్తే అది ఎవరేం చేయలేరు కదా. దాన్ని చూసుకొని వీళ్ళు ఇల్లులు కట్టుకోవాలి. కానీ ఇల్లు వచ్చి శ్మశానం పక్కన కట్టేసి ఈరోజు లేపైన అంటారు. ఇప్పుడు మళ్ళీ తర్వాత కొద్దిగా ముందుకు ఇస్తారేమో ప్లేస్, మేము ఆల్టర్నేటివ్ మనదే ఉంది, అది కూడా అక్కడ కూడా ముందుకు చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇంకో కూడా కడతాడు, అప్పుడు కూడా లేచిపోవాలి. ఇది మన 90 మినిమం 90 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరిది ఇక్కడే, అందరి ల్యాండ్స్ మాత్రం దూరం ఉన్నాయి. ఇక్కడే చేస్తాం. అధికారులు తప్పుదోవ పట్టేసి అధికారులు మాత్రం ఇది చేయకుండా అందరు గ్రామాల్లో కూడా మీరు కనుక్కోండి. ఏదో ఒకళ్ళు ఇద్దరు చెప్పింది అది కరెక్ట్ కాదు. గ్రామాల్లో కూడా కనుక్కొని ఇది గొల్ల వాళ్ళదే. ఇక్కడే ఇప్పుడు 500 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇక్కడ మా పట్ట ఇదంతా 19/2 సర్వే నెంబర్ ఉంది కదా. ఇది ఇప్పుడు ఎంత సర్వే నెంబర్? ఇగో 19E2/1. ఇది 5.5 గుంటలు. యాక్చువల్ ఇంతకుముందు అమ్మిరు అంటారు కదా. అవతలది ఒక 10 గుంటలు అమ్మడం మాత్రం ఈ గొల్లలు మొత్తం పోదు కదా. దీంట్లో 5.5 ఉంచుకున్నాం. తర్వాత ఇప్పుడు పాలెలది ఉన్నాయి అవన్నీ, దాని పక్కన బ్యాగ్స్ అన్నీ మా పాలెలు ఉన్నాయి, వేరే ఏం కాదు. ఈ 19 సర్వే నెంబరే ఉంది మొత్తం. ఈ ఇల్లులు హైడ్రాలాగ్ కూల్చి వేస్తేనే దానికి ఇప్పుడు మ్యాప్లో చూడండి, మా ప్లేస్ లో ఉంది. ఒకవేళ అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం, మీరు కూల్చేస్తారా హైడ్రాలాగా, లేకుంటే మేమే కూల్చాలా. ఇప్పుడు ఇల్లు కట్టేసి మళ్ళీ ఇల్లు ముందు రోడ్ వచ్చింది, ఆడికైనా శ్మశాన వాటికి పక్కకి రోడ్ నడుస్తుందని ఏమన్నా ఇన్ని రోజులు. ఇప్పుడైతే గ్యారంటీగా హెచ్చరిస్తున్నాం, అధికారులు చర్య తీసుకుంటారా, ఇల్లు కూల్చేస్తారా, లేకుంటే మేమే కూల్చాలా. అది కూడా ఇప్పుడు మేము ఇక మేము ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా పట్టా ల్యాండ్ ఉంది, మా ఓన్ ఉంది. దీన్ని మీరు కూల్స్తారో లేకుంటే మేమే కూల్చేయాలి. అది కొద్ది రోజులు టైం ఇస్తున్నాం. ఇక అది సమాధానం రావాలి అధికారుల నుంచి. ఇన్ని రోజులు చెప్పిన దానికి అధికారులు చర్య తీసుకోవడం, మా పట్టా ల్యాండ్ ఎవరు చర్య తీసుకుంటారు? మనది ఉంది అది ఓన్ ల్యాండ్. ఇప్పుడు నా పేరు పుండరీకం సార్, పుండరీకం, గడిదూడి పుండరీకం. ఈ ఊరు పుట్టకున్న మొదలు శ్మశాన వాటికి ఊరు మొత్తం అడగచ్చు మీరు. ఫస్ట్ ఇల్లా శ్మశాన వాటికి ఆదర్చుకోండి ఫస్ట్. ఇది ఊరు పుట్టకన్నా మొదలు మన ఖాందాన వాళ్ళకు శ్మశాన వాటికి తీసిపెట్టింది ఉన్నది. 5.5 గుంటలు ఉంది. ఇంకా ల్యాండ్ 5.5 గుంటలు. లేదు అంటున్నారు కదా, పట్టా పాస్బుక్ సహా ఉంది. మా ప్లస్లో అనేది లేదు. ఈ ఇంటి ముఖము అటు సైడ్ ఉంది. వాళ్ళ పెద్దవారికి ఊరు మొత్తం అడిగండి. ఈ జాగా ఉంది కదా, అంటే అది 7 దాకా వస్తుందని ఒక ఐడియా లేదు. కానీ ఇది మన జాగాలు కట్టడం మేము అంటలేము. ఇది ఈ ముందు భాగం లేకుండా మేము చిన్న ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ ఈ ఇంటి వాళ్ళ పెద్ద మనుషులు కూడా అటుముఖం చేసుకున్నారు. ఇక్కడ శ్మశాన వాటికి ఉందని అటుముఖం ఉండే, కొత్తగా తీశారు ఇది అంతే.
మేము చిన్నప్పుడు ఇప్పుడు ఆడదాకా కొలిస్తే అది తెలియదు సార్. మ్యాక్సిమం ఇది అప్పుడు ఈ రోడ్ మొత్తము ఇదే ఉండే ఖాళీ స్థలం ఉండే. ఆ బోరింగ్ ఉండే కదా ఖాళీ ఉండే 5 గుంటలు 5.5 గుంటలు ఉంది సార్. ఇది మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇది ఉండే, అంటే ఇది జరుగుతుంది.